అందరికీ నమస్కారము. ఈరోజు మనం జాన్కంపేట్ గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు ఈ గ్రామంలో 112 దరఖాస్తులు వచ్చాయి. ఈ గ్రామంలో అనూహ్యంగా చాలా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎక్కువ దరఖాస్తులు పరిశీలిస్తే దీంట్లో సాదా బైనామా కింద అంటే తెల్ల కాగితంపై రాయించుకొని కొన్నటువంటి భూములు ఎక్కువగా ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అదేవిధంగా అసైన్మెంట్ భూములు కూడా కొన్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ సాదా బైనామా కింద కొన్నటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము వీటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కొన్న భూములను కూడా చాలా మట్టుకు ఉన్నాయి. మిగతా మాడ్యూల్స్ అంటే పేరులో తప్పులు ఉండడము, సర్వే నెంబర్లో తప్పులు ఉండడం, విస్తీర్ణంలో తప్పులు ఉండడం అట్లాంటివి కూడా చాలా వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నిటి కూడా మా తహసీల్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం పరిశీలించి మరియు ఫీల్డ్ మీద కూడా మనం తగు విచారణ చేసి దానికి సంబంధించిన పరిష్కారాన్ని అతి త్వరలో చూపిస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు మనకు అమ్మం గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాము. కాబట్టి అక్కడ కూడా ప్రజలు తమ యొక్క భూ సమస్యల్ని తెలిపి తగిన పరిష్కారం పొందటకు నేను కోరుకుంటున్నాను.